హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను చికెన్ స్టార్టర్స్ తయారు చేయబోతున్నాను. చాలామంది ఇందులో ఏమెంత ఉంది అనుకుంటారు కదా. చాలామంది స్టార్టర్స్ చాలా మట్టుకి స్టార్చ్ చేసి కార్న్ స్టార్చ్, మైదా వేసి, పెరుగు వేసి ఇలాగ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. అలా కాకుండా చాలా సింపుల్గా ఈ చికెన్ స్టార్టర్స్ నేను తయారు చేస్తున్నాను. దానికి నేను చికెన్ 65 అని ఏం పేరెట్టను. చికెన్ స్టార్టర్స్ అంతే, మనకు తినాలనిపించినప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ చికెన్ తినగలగాలండి. అప్పుడే మనకు చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే అలా కాకుండా ఈ మైదా తిన్నట్టు, కార్న్ స్టార్చ్ తిన్నట్టు ఉండకూడదు. దానికి మనకు కావాల్సినవి ఏంటంటే చికెన్ కావాలి, అది కూడా మెత్తని చికెన్. బోన్స్ అన్నీ తీసేసి బోన్లెస్ చికెన్ తీసుకుందామండి. ఈ బోన్లెస్ చికెన్కి మనం ఏమేమి యాడ్ చేయాలో మీకు చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్ద పెద్ద కాంప్లికేటెడ్గా ఏం లేదు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే పసుపు వేసుకుందామండి ఒక స్పూను. ఈ రెడ్ చిల్లీ పౌడర్, కారం అనేది మీరు చాయిస్ బట్టి 2 స్పూన్లు అయితే నేను ఇక్కడ వేయడం అయితే జరిగింది. గరం మసాలా 1 స్పూన్ వేసాను. ఇంతకు మించి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది బాగా శుభ్రంగా కలిపెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పెరుగు యాడ్ చేయడం, లేదంటే కార్న్ స్టార్చ్, లేదంటే మైదా అవసరమే లేదండి. ఈ చికెన్ బాగా కలిపేసుకోండి, ముక్కలకు బాగా పట్టాలి. కారము, ఉప్పు, పసుపు బాగా, గరం మసాలా బాగా పట్టిన తర్వాత సింపుల్గా మూత పెట్టేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని పట్టుకెళ్ళి రిఫ్రిజిరేషన్లో పెట్టాలి. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎప్పటి వరకు అంటే ఒక 30 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దీన్ని బయటకు తీయండి. తీసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే చాలా ఎక్కువ ఆయిల్ ఏమీ వేసేయక్కర్లేదు, దీనికి తగినంత ఆయిల్ వేస్తే చాలు. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను చూడండి, అంతకు మించి నేను ఎక్కువ వేయలేదు. ఈ చికెన్ పీసెస్ని బాగా ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కలుపుకోండి. బయట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే నేను 2 స్పూన్ల ఆయిల్ వేసాను, మీరు చూసారు కదా, సరిపోతుంది 2 స్పూన్ల ఆయిల్. ఈ 2 స్పూన్ల ఆయిల్ 2 వాయిల్కి సరిపోద్ది ఫ్రెండ్స్. నేను ఏదో ఒక్కసారికి అనట్లేదు, 2 వాయిల్కి సరిపోద్ది. అంటే ఇప్పుడు నేను సగం చికెనే వేసాను ఇందులో. ఒకసారి కలిగి పెట్టుకున్నాను. అస్తమాట్లో కలిగి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇలా మగ్గనిచ్చేసాం అనుకోండి, చికెన్ పీసెస్ దాని అంతటా ఫ్రై అయిపోతాయి. చూడండి చక్కగా ఉడికిపోయాయి లేదా. ఇలాగ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కరివేపాకు కొద్దిగా, అలాగే పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిగి తిప్పుకుంటే చాలు. ఆ తర్వాత ఇంకా మగ్గనిచ్చేయడమే ఫ్రెండ్స్. మొత్తం అయిపోయే వరకు మగ్గనివ్వడమే. బాగా డీప్ ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత డీప్ ఫ్రై అయిపోయో. దీని ముందు బయట కొనుక్కుని తిన్న చికెన్ స్టార్టర్స్ వేస్ట్ ఫ్రెండ్స్. మనకు ఎంటైర్ చికెన్, మొత్తం చికెనే ఉంటుంది ఇందులో, ఏ పౌడర్స్ తెలియవు. మనం చికెన్ తిన్నామంటే చికెన్ తిన్నట్టుగానే ఉండాలి ఫ్రెండ్స్. ఎంత రుచిగా ఉంటాయంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే గనక ఇంకా మీకు అదిరిపోతుంది అన్నమాట. బయట చికెన్లు మీరు ప్రిఫర్ చేయరు, ఇంట్లో ఇలాగే సింపుల్గా వండేసుకుంటారు. ఇదండి నేను వేసిన మొదటి బాయ. చూడండి ఎంత బాగా వచ్చాయో చికెన్. ఏమన్నా కలర్ యాడ్ చేశానా? లేదు. మంచి కలర్తో వచ్చిందా లేదా? నేను ఫిల్టర్స్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్. వండేటప్పుడు మీకు ఒరిజినల్ కలర్ చూపించాలని ఫిల్టర్స్ కూడా నేను పెట్టట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా షూట్ చేశానో ఆ విధంగానే నేను వీడియోస్ పెడుతున్నాను, న్యాచురల్గా ఉండాలని. ఇప్పుడు 2వ ఆయిల్ వేసుకున్నాను. చూసారా, ఆయిల్ ఏమన్నా యాడ్ చేశాను ఫ్రెండ్స్? ఏమీ యాడ్ చేయలేదు. అదే ఆయిల్లో మళ్ళీ నేను ఫ్రై చేసేసుకున్నాను. 2వ ఆయిల్ కూడా అయిపోయింది. ఈ 2వ ఆయిల్ అయిపోయేటప్పటికి మనకి ఆయిల్ ఎంత మిగిలిందో చూడండి. చూసారా ఫ్రెండ్స్, 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కాకపోతే ఆల్మోస్ట్ లైక్ 1.5 స్పూను లోపలే ఉన్నది. అంటే 1 స్పూన్ అనుకోండి, పోనీ 1 స్పూను మనకి బయటే ఉంది. సో అంటే 1 స్పూన్ ఆయిల్లోనే మనం ఎంతలాగా చికెన్ స్టార్టర్స్ తయారు చేసుకున్నాం. అదే బయట కనుక మనం ప్రిఫర్ చేసామంటే డీప్ ఫ్రై, ఎప్పటి నుంచో వేసిన ఆయిల్లోనే వేపుతానే ఉంటాడు, ఆయిల్ స్మెల్ వస్తుంది. అంతేకాకుండా మనకు అనారోగ్యం కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక్కసారి ఫ్రై చేసుకున్న ఆయిల్ని పడేస్తాం, వాళ్ళు పడేయరు. ఆ ఆయిల్ అయిపోయే వరకు దాంట్లోనే ఫ్రై చేస్తూ ఉంటారు. మనకు ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే అలాగ బాగా డీప్ ఫ్రై చేస్తున్న ఆయిల్లోనే మరలా డీప్ ఫ్రై చేయడం వల్ల. చూడండి, ఈ విధంగా చికెన్ వండుకున్నాం అనుకోండి, ఇంతకంటే బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం ఉంటుందా ఫ్రెండ్స్? మొత్తం చికెన్ తినొచ్చు మనం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని, పచ్చిమిరపకాయ పెట్టుకుని తినండి. సూపర్ అంటే సూపర్ రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ వేయండి, కామెంట్ వేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. కుమార్ రాజా కిచెన్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నాను, మీరు ఈ వీడియో ఓపెన్ చేశాక థ్యాంక్స్ అనే ఇది ఉంది చూడండి, అది నొక్కండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు.